నమస్కారం. భారత రాజ్యాంగంలోని శక్తివంతమైన ఆర్టికల్స్ ను మీకు అత్యంత స్పష్టంగా సులభంగా అందించే మీ ఛానల్ ద వాయిస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ రోజు మనం తెలుసుకోబోయే అత్యంత ఆసక్తికరమైన అంశం ఆర్టికల్ 2. అసలు మన దేశ సరిహద్దులు ఎలా పెరుగుతాయి, బయట ఉన్న ప్రాంతాలు మన దేశంలో ఎలా కలుస్తాయి అనేది ఈ రోజు మనం క్లియర్ గా చూద్దాం. ఈ రోజు మనం కవర్ చేయబోయే అంశాలు ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 2 అంటే ఏమిటి, పార్లమెంట్ నిర్ణయాధికారం, సిక్కిం చారిత్రక ఉదాహరణ, ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 మధ్య తేడా, అలాగే సరిహద్దులను విస్తరించే శక్తి గురించి డిస్కస్ చేద్దాం. మొదటి విభాగం, అసలు ఆర్టికల్ 2 అంటే ఏమిటి? భౌగోళిక విస్తరణ శక్తి. సింపుల్ గా చెప్పాలంటే ఆర్టికల్ 2 అంటే ప్రస్తుతం భారతదేశంలో లేని ఒక ప్రాంతాన్ని మన దేశంలోకి తీసుకోవడం. అంటే బయట ఉన్న ఒక ప్రాంతాన్ని భారతదేశంలో భాగంగా చేర్చడం అన్నమాట. ఇది మన దేశ సరిహద్దులను భౌగోళికంగా మరింత పెద్దదిగా చేయడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన పవర్. ఒక కొత్త ప్రాంతాన్ని కొత్త రాష్ట్రంగా చట్టబద్ధంగా ఎలా మార్చుకోవాలో ఇది క్లియర్గా చెప్తుంది. ఇక రెండవ విభాగం, పార్లమెంట్ నిర్ణయాధికారం అంటే పూర్తి అధికారం. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కొత్త రాష్ట్రాన్ని భారతదేశంలో చేర్చుకునే పూర్తి అధికారం కేవలం మన భారత పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ నిర్ణయం 100% పార్లమెంటుదే అవుతుంది. అంతేకాదు, ఆ కొత్త ప్రాంతం ఎలాంటి షరతులతో మన దేశంలో కలవాలి అనేది కూడా పార్లమెంటు మాత్రమే నిర్ణయిస్తుంది. బయట ఉన్న ఒక ప్రాంతం భారత్లో కలవాలనుకుంటే ఖచ్చితంగా ఆర్టికల్ 2ని ఉపయోగిస్తారు. అది పార్లమెంటు ద్వారానే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మూడవ విభాగం, ఒక రియల్ వరల్డ్ చారిత్రక ఉదాహరణ చూద్దాం. సిక్కిం 1975 మన దేశ భౌగోళిక చరిత్రలో ఇదొక చాలా కీలకమైన మైలురాయి. ఎందుకో తెలుసా? సరిగ్గా 1955వ సంవత్సరంలో అంతకుముందు ఒక ప్రత్యేకమైన హోదాలో ఉన్న సిక్కిం విజయవంతంగా భారతదేశంలో ఒక పూర్తిస్థాయి రాష్ట్రంగా చేరింది. ఆర్టికల్ 2ని ఉపయోగించి ఒక బయటి ప్రాంతాన్ని మన దేశంలో ఎలా కలుపుకున్నామో చెప్పడానికి సిక్కిం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన రాజ్యాంగం కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. వాస్తవానికి ఒక ప్రాంతాన్ని దేశంలో భాగం చేయడానికి ఆర్టికల్ 2 ఎలా ఉపయోగపడిందో ఈ చారిత్రక ఘటన మనకు స్పష్టంగా నిరూపిస్తుంది. నాల్గవ విభాగం, ఆర్టికల్ 2 వర్సెస్ ఆర్టికల్ 3. వీటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుందాం. చాలా మందికి ఈ రెండు ఆర్టికల్స్ దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా చూద్దాం. ఆర్టికల్ 2 అంటే భారతదేశం బయట నుంచి ఒక కొత్త రాష్ట్రాన్ని లోపలికి తీసుకురావడం. అదే ఆర్టికల్ 3 అనుకోండి, ఇప్పటికే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను విభజించడం లేదా కలపడం లాంటి మార్పులు చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 2 అనేది బయటి ప్రాంతాలను చేర్చడం కోసం, ఆర్టికల్ 3 అనేది అంతర్గత మార్పుల కోసం. ఎగ్జామ్స్కి అలాగే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకమైన పాయింట్. చివరిగా 5వ విభాగం, సరిహద్దులను విస్తరించే శక్తి, దీని వెనుక ఉన్న అపరిమితమైన బలం. ఆర్టికల్ 2 దేశ సరిహద్దులను విస్తరించే శక్తి. ఇది భారత పార్లమెంట్కిచ్చిన ఒక గొప్ప అధికారం. ఈ ఒక్క మాటతో మనకు అసలు విషయం అర్థమైపోతుంది కదా. ఒక సార్వభౌమ దేశంగా ఎదగడానికి, కొత్త ప్రాంతాలను మన వ్యవస్థలో భాగం చేయడానికి మన రాజ్యాంగం పార్లమెంటుకు ఎంతటి అపారమైన శక్తినిచ్చిందో ఇది తెలియజేస్తుంది. దీనివల్లే మన దేశం ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించడానికి వీలు కలిగింది. ఈ విశ్లేషణతో ఆర్టికల్ 2 పై మీకు పూర్తి క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాం. మరి మీకు ఈ ఎక్స్ప్లెయినర్ నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. ఇంకా మన రాజ్యాంగం గురించి ఇలాగే క్లియర్ గా తెలుసుకోవాలంటే ద వాయిస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ విశ్లేషణతో కలుద్దాం. థ్యాంక్ యూ.